పరిపాలన వాట్సాప్ పరిపాలన ఎలాగ ఉంటుందేమో దరఖాస్తు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా వాట్సాప్ పరిపాలన ఏమిటి 250 రకాల సర్వీసులు ఇస్తామన్నారు. మరి వాట్సాప్ లో మేము దరఖాస్తు పెట్టుకుంటే ఆ వాట్సాప్ నుంచి ఇంటిమంట రావాలి. అప్పుడు వాట్సాప్ పరిపాలన మీరు చెప్పేటువంటి సమర్థమైన పరిపాలన మంచి ప్రభుత్వం అవుతుంది. దరఖాస్తు తీసుకోకపోతే దరఖాస్తు రాలేదు, సమస్యలు పెండింగ్ లో లేవు. ఇది చాలా మంచి పరిష్కారం. అసలు దరఖాస్తులు తీసుకుపోతే ఏ సమస్య పెండింగ్ లో ఉండదు. వాటి ప్రజలకు సమస్యలు లేవని చెప్పేది. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా అని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు గతంలో అనేక సంవత్సరాలుగా పేదవాళ్ళు ఇక్కడ ఉండి నివాసం ఉంటున్నప్పుడు ఎక్కడో ల్యాండ్ మాఫియాలు పేద రైతుల నుంచి లేదా అసైన్డ్ ల్యాండ్ దారుల నుంచి అతి చౌక భూములు కొట్టేసి ఆ భూముల్ని ప్రభుత్వాలని రియల్ ఎస్టేట్ బ్రోకర్లని మాఫియాలని ఆదుకోవడానికా ఇళ్ల కార్యక్రమం అడుగుతున్నాను. పేదవాళ్ళని ఉద్ధరించడానికా లేకపోతే పేదవాళ్ళ ఉసురు తీయడానికా మీ భూ కార్యక్రమం అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఆల్రెడీ స్థలం ఉంది, ఇల్లు వేసుకున్నాను, పట్టా ఇవ్వడానికి ఏం రాదు మీకు. నేను ఇక్కడికి మీరు అందరూ వచ్చారని చెప్పారు మన జిల్లా నాయకత్వాన్ని తయారు చేసామండి, తీసుకునే వాళ్ళే లేరు లోపల అంటున్నారు. ఈ మహావిశాఖ నగరపాలక సంస్థ ఓడిపోయింది. వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు, ఇక్కడి నుంచి పరారైపోయారు. ఎక్కడికంటే శ్రీలంకకి, మలేషియాకి. ఇక్కడ ఇప్పుడు వాళ్ళంతా కూడా పదవుల పంజారాలో ఉన్నారు. కొట్లాట్లో నిలిచాలి. ఏ క్యాంపులు పోకుండా చాలా నిస్వార్థంగా ప్రజల తరఫున ఈ రోజు ఎండలో ఇక్కడ మీ తరఫున కూర్చొని నిలబడి ఏ కార్పొరేటర్ అయినా ఈ రకంగా ప్రజల కోసం నిలబడేవాడు ఉన్నాడా ఈ నగరంలో? చెప్పలేదు. మీకు డబ్బులు ఓట్లు కూడా సంపాదించుకోవడానికి పదవులు మీకు ఇచ్చింది ప్రజల సమస్యలు పరిష్కరించడానిక. నీతి నిజాయితీ ఉన్న కార్పొరేషన్